హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు విఘ్నాస్ కిచెన్. ఇవాళ మనం అలసంద పప్పు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల అలసంద పప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకుంటే మెత్తగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, క్రిస్పీగా వస్తాయి. నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పు కూడా వేసుకొని, నీళ్లు వేసుకోకండి ఫ్రెండ్స్, నీళ్లు వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పప్పు వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం, అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా రుబ్బుకోండి ఫ్రెండ్స్, లేకపోతే వడలు సరిగా రావు. ఇలా రుబ్బుకున్న తర్వాత తీసి ఒక కప్పులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఒక కప్పు ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం వడపిండిని తీసుకొని చిన్న చిన్న వడలుగా ఒత్తుకొని కాగిన నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ వడపిండిలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యారెట్ తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, క్రిస్పీగా ఉండే అలసంద పప్పు వడలు రెడీ అయిపోతాయి. ఈ వడలకి కాంబినేషన్ టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.